అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీ అందరికీ మా కోనసీమకి స్వాగతం. ఈరోజు మీకు నేను కోనసీమలో ఉన్న మా ఊరితో పాటు, మా ఊరి పక్కనే ఉన్న కొన్ని అందమైన ప్రదేశాలని కూడా చూపిస్తాను. ఓన్లీ 9 నిమిషాలు మాత్రమే. చూస్తూ రిలాక్స్ అవ్వండి. లాస్ట్‌లో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. మీరు చూస్తున్న ఈ చెరువు మా ఇంటికి కేవలం 1 నిమిషం దూరంలో ఉంటుంది. మా ఊరి మొత్తంలో నా ఫస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఏంటి అంటే అది ఈ చెరువే. మా ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా వాళ్ళందరినీ నేను ఫస్ట్ తీసుకెళ్ళేది ఈ ప్లేస్‌కే. నేను యూట్యూబ్ ఇంకా ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు కంటిన్యూయస్‌గా వచ్చే కమెంట్స్ అండ్ డీఎమ్స్‌లో ఒకటి విలేజ్ టూర్ చేయండి, ఇంకా హోమ్ టూర్ చేయండి అని. చేయొచ్చు కానీ నాకు అంత టైం కుదరట్లేదు. బట్ రీసెంట్ టైమ్స్‌లో ఈ విలేజ్ టూర్ కోసం చాలా కామెంట్స్ వచ్చాయి. సో మా డ్యాడీ అవి చూసి లేదు విలేజ్ టూర్ కంప్లీట్ చేసేసేయి చూపిద్దాం అన్నిసార్లు అడిగించుకోకూడదు అన్నారు. నిజం చెప్పాలి అంటే నేను ఈ వీడియో స్టార్ట్ చేయడానికి, ఎడిటింగ్ కంప్లీట్ చేయడానికి రీజన్ మా డ్యాడీయే. ఆయనకు అసలు ఖాళీ ఉండదు. బట్ ఈ వీడియో కోసం ఆయన బ్రేక్ తీసుకొని మరి నాకు టైం ఇచ్చి ఈ వీడియో అంతా దగ్గరుండి షూట్ చేపించారు. ఆయన బయటకు తీసుకెళ్లారు నన్ను. మా ఊర్లో ఎటు చూసినా సరే మాకు కొబ్బరి చెట్లే కనిపిస్తాయి. మా ఇల్లు అయితే ఇంకా కొబ్బరి తోటల మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. టెర్రస్ పైకి వెళ్తే మొత్తం కొబ్బరి చెట్లే కనిపిస్తాయి. నేను మీకు అది సెపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే అవన్నీ ఒకే వీడియోలో కవర్ చేయడం అంటే కష్టం. ఇప్పుడు వరి పెంచే టైం అంటే రైస్ క్రాప్స్ అన్నీ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. అందుకే గ్రీనరీ కొంచెం తక్కువ ఉంది. ఒక 1 ఆర్ 2 మంత్స్‌కి ఇంకా ఫుల్ గ్రీనరీ ఎక్కడ చూసినా పొలాలు, వరి అంతా చాలా అందంగా ఉంటుంది. కుదిరితే అప్పుడు నేను మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. బట్ టైం పట్టొచ్చు. యాక్చువల్లీ మేము ఈ ఊరికి షిఫ్ట్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. ఇది మా హోమ్ టౌన్. కానీ నా స్కూలింగ్ అండ్ కాలేజ్ అంతా బయటనే అయ్యింది. సో ఈ పల్లెటూరు వాతావరణం అంతా నాకు కూడా కొత్తే. కానీ ఇప్పుడు అలవాటు పడ్డాను. అనిపిస్తుంది. ఇప్పుడు మీకు నేను వీడియోలో చూపిస్తున్న చాలా ప్లేసెస్‌ని నేను కూడా ఇప్పటి వరకు చూడలేదు. మీకు వీడియో తీసి చూపిద్దామని చెప్పి చాలా కొత్త ప్లేసెస్‌ని నేను కూడా చూస్తున్నాను. టైం ఆఫ్టర్‌నూన్ 3 అవుతుంది. ఒక పక్కన లైట్‌గా ఎండుంది. బట్ మొహానికి చాలా చల్లగా గాలి తగులుతుంది. ఎంత అనిపించిందో రిఫ్రెషింగ్‌గా. ఈ రోడ్ చూసారా? అటు ఇటు కొబ్బరి చెట్లున్నాయి. మా ఇంటికి వెళ్ళే దారంతా ఇలానే ఉంటుంది. నాకు దారిలో టచ్ మీ నాట్ ప్లాంట్స్ కనిపించాయి. అంటే ముట్టుకుంటే ముడుచుకుంటాయి అంటారు కదా! ఆ మొక్కలివి. ఈ మొక్కలంటే నాకు చాలా ఇష్టం. దీనికి రిలేటెడ్ ఒక పెద్ద స్టోరీ ఉంది. కానీ ఇప్పుడు చెప్పనులే భయపడొద్దు. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే అడగండి. నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికైతే ఈ విజువల్స్ చూస్తూ ఎంజాయ్ చేయండి. నాకైతే ఇంత అందమైన విజువల్స్ ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌కి అస్సలు వాయిస్ ఓవర్ చెప్పాలి అనిపించట్లేదు. ఒక మంచి సాంగ్ వేసి అలా సూతింగ్‌గా చూడాలి అని ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మంచి ప్లేస్‌కి తీసుకెళ్తాను. అంటే ఇప్పటివరకు మీరు చూసినవన్నీ మంచి ప్లేసెసే. బట్ ఇప్పుడు చూడబోయేది కొంచెం నా ఫేవరెట్ ప్లేస్. ఇది చూడడానికి నేను 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను తెలుసా? అదే ఇది బోగన్‌విలియా ప్లాంట్. ప్లాంట్ కాదు చెట్టు. ఇప్పుడు ఇది పెద్దదయిపోయింది కదా! గ్రాఫ్టింగ్ చేసింది అనుకుంటా. 3, 4 కలర్స్ ఉన్నాయి దీంట్లోనే. నేను ఈ ప్లేస్‌కి రావడం ఇదే ఫస్ట్ టైం. మీరెవరైనా ఈ ప్లేస్‌లో ఇంతకు ముందే ఈ ప్లాంట్ చూసుంటే కామెంట్ చేయండి. మా ఊర్లో ఇంకా మా ఇంటికి వెళ్ళే దారిలో ఇప్పటికీ చాలా పెంకుటిల్లులు ఇంకా తాటేకు ఇల్లులు ఉన్నాయి తెలుసా? అవి చూస్తే ఫుల్ వింటేజ్ వైబ్స్ వస్తాయి. ఈవినింగ్ 4 ఆర్ 5 ఆ టైం అవుతుందనుకో. ఆ టైంకి ఒక గోల్డెన్ కలర్‌లో సన్ రేస్ స్లాంట్‌గా ఇంటి మీద పడి ఒక మ్యాజికల్ వైబ్‌లా అనిపిస్తుంది. ఆ టైంలో మా ఇల్లు చూసినా, అక్కడ ఒక ఫోటో, వీడియో తీసుకున్నా భలే ఉంటుంది. కుదిరితే నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు ఎక్కుతున్న బ్రిడ్జ్ ఆల్మోస్ట్ బ్రిటిషర్స్ టైంలోనే కన్‌స్ట్రక్ట్ చేయించారు అనుకుంటా. అక్కడే ఎవరు కన్‌స్ట్రక్ట్ చేశారో వాళ్ళ విగ్రహం పెట్టారు గదా! మీరు నోటీస్ చేస్తారా ఇలాంటివి? అంటే కన్‌స్ట్రక్షన్ పక్కన వాళ్ళ పేర్లు, విగ్రహాలు పెడతారు కదా! నేను నోటీస్ చేస్తాను. నెక్స్ట్ టైం నుంచి మీరు నోటీస్ చేయండి బావుంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్‌లో వ్యూస్ చాలా బావుంటాయి. ఎవరన్నా రీల్స్ ఆర్ వీడియోస్ తీసుకోవడానికైతే చాలా మంచి స్పాట్ ఇది. అండ్ చాలామంది అడుగుతున్నారు మా ఊరి పేరేంటి అని. నాకైతే ఊరి పేరు చెప్పడం ఇష్టం లేదు. మీరు నా డెసిషన్‌ని రెస్పెక్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మాదైతే కోనసీమ, అమలాపురం దగ్గరలో. బట్ ఊరి పేరైతే చెప్పలేను గైస్. ఐయామ్ సో సారీ. ఈ రోడ్ బాగా ఎత్తులో ఉంటుంది. అటు ఇటు వాటర్ బాడీస్ ఉంటాయి, కాలువలు. ఇప్పుడు చూస్తున్నయి కూడా బ్రిటిషర్స్ టైంలో కన్‌స్ట్రక్ట్ చేసినవే అనుకుంటా. చాలా పాతవి పాడైపోయాయి కదా! మేబీ రెసిడెంట్ హౌసెస్ ఆర్ హాస్టల్స్ అలా ఏదన్నా అనుకుంటాను. నాకు కంప్లీట్‌గా తెలీదు. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నదైతే బోర్డర్ స్కూర్ బ్రిడ్జ్ ఇది. చూడడానికైతే ఈ ప్లేస్ ఎంత బావుంటుందో గోదావరి కనిపిస్తూ చుట్టూ చెట్లు, ఆ బ్రిడ్జ్ చాలా బావుంటుంది. మీరు ఒకసారైనా చూడాలి.
ఏం పర్లేదులే, నేనిప్పుడు చూపిస్తున్నాను కదా! మీరు చూసేసినట్టే. ఎంజాయ్ చేయండి. ఇంత ఎండలో ఆ బర్డ్ ఒకటే కూర్చొని అటు ఇటు చూసుకుంటుంది. కిందయితే వాటరుంది. నేనైతే బ్రిడ్జ్ మీద ఉండి ఈ వీడియో తీస్తున్నాను. ఇది చాలా పాత బ్రిడ్జ్ అనుకుంటా. చూస్తేనే తెలిసిపోతుంది కదా! కొంచెం 90స్ ఆ టైంలో మనం సినిమాలు చూసుంటే దాంట్లో బ్రిడ్జ్‌లుంటాయి కదా! అలా అనిపిస్తుంది నాకు డైరెక్ట్‌గా చూడ్డానికి. మా ఊరికి వెళ్ళే దారిలో రోడ్డయితే చాలా పాడైపోయింది. ఒక 2 కిలోమీటర్స్ వరకు అనుకుంటా. మొత్తం గతుకులు, రాళ్ళు దారుణంగా ఉంటుంది. ఈ దారిలో ట్రావెల్ చేశామంటే మనకి బ్యాక్ పెయిన్ 100% గ్యారంటీ. మన దగ్గరకొచ్చి ఎంతో ప్రేమగా ఓట్స్ అడిగిన పొలిటీషియన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే బావుండు. వాళ్ళకి కూడా మన కష్టాలు తెలుస్తాయి కదా! అండ్ ఇదైతే ఒక పొలం పైన ఎన్ని బర్డ్స్ తిరుగుతున్నాయో, అది కూడా కొంగలే అనుకుంటా. బ్లాక్ కలర్‌లో కనిపిస్తున్నవి కూడా. ఆ బ్లాక్ కలర్‌లో కనిపిస్తున్నవి మైగ్రేటెడ్ బర్డ్స్ అనుకుంటున్నాను. కొంచెం దగ్గరికెళ్తే తెలుస్తుంది. బట్ చాలా దూరంలో ఉన్నాయి. జూమ్ చేసి చూపిస్తున్నా. ఊరు పేరు చెప్పలేకపోతున్నాను గైస్. ఒకవేళ చెప్పి ఉంటే మనకి ఆ కనెక్షన్ వేరేలా ఉంటుంది కదా! బాగా ఎంగేజ్ అవ్వచ్చు. ఈ ప్లేస్‌లో ఇది, ఆ ప్లేస్‌లో అది అని. బట్ నెక్స్ట్ టైం నేను మోస్ట్‌లీ మీకు ఊరి పేరు చెప్పి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇది మా ఊరు లోపలికి, అంటే ఊరు అయిపోయి ఇక్కడ నుంచి పొలాలు స్టార్ట్ అవుతాయన్నమాట. కొబ్బరి తోటలు, చెరువులు ఇలాంటివి ఉంటాయి. కాకపోతే ఇక్కడ నుంచి రోడ్డు ఉండదు. ఇది మట్టి రోడ్డు. ఒకవేళ వర్షం పడిందంటే అసలు ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. మీరు చూస్తున్నారు కదా! ఆ కొబ్బరి తోటని దున్నుతున్నారు. అలా దున్నుతూ ఉండాలి. దానివల్ల సాయిల్ బావుంటుంది. మనం అలా దున్నిన ప్రతిసారి కొంగలొచ్చేస్తాయి, వెనకాలే తిరుగుతాయి. ఎందుకంటే వాటికి ఎర్త్ వార్మ్స్ ఇలాంటి పురుగులు బయటకొస్తాయి కదా! ఫుల్ ఫుడ్ అనమాట. ఫీస్ట్ వాటికి, ఎంజాయ్ చేసుకుంటాయి, పార్టీ చేసుకుంటాయి. ఇక్కడంతా కొబ్బరి తోటలు, ఇంకా అరటి తోటలు, చెరువులు ఇవే ఉంటాయి. మనకి సిగ్నల్ ఉండదు ఫోన్‌లో. బట్ నేచర్‌తో ఫుల్‌గా కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది మా నానమ్మ గారి ఊరు. మీకొక చిన్న స్టోరీ చెప్తాను. మా నానమ్మ ఎప్పుడు మా డ్యాడీకి చెప్పేవారంట, పుట్టినూరు స్వర్గం లాంటిది, దాన్ని ఎప్పటికీ వదలకూడదు అని. మా డ్యాడ్ అయితే ఆ మాటల్ని ఆయన లైఫ్ ప్రిన్సిపల్ లాగా ఫాలో అయ్యారు. ఆయన ఎడ్యుకేషన్ ఇంకా జాబ్ పర్పస్ బయటకు వెళ్ళినా ఇప్పుడు మళ్ళీ తిరిగి హోమ్ టౌన్‌లోనే సెటిల్ అయ్యాం మేము. మా ఊర్లో ఒక ఫ్యాక్టరీ గూడా ఉంది. కోకోనట్ హస్క్‌తో తాళ్ళు ఇవి తయారు చేస్తారు కదా! కోకోబీట్ కూడా చేస్తారు. ఆ ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఇక్కడ. పొలాల దగ్గరలో ఎవరికి వాళ్ళు చిన్న చిన్న హట్స్ వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దాంట్లో వాళ్ళకి ఆవులు లాంటివి ఉంటే అవి కట్టేసుకోవడానికి. చెరువుల దగ్గర కూడా కామన్‌గా ఇలా ఉంటాయి. ఎందుకు అంటే రాత్రుళ్ళు అక్కడ పడుకుంటారు అనమాట. సెక్యూరిటీకి, దొంగలు అవి రాకుండా. ఇప్పుడైతే ఈ తోటలన్నిటిని దున్నేశారు. అందుకే మీకు ఇలా కనిపిస్తుంది. లేదు అంటే ఫుల్ గ్రీనరీ ఉండి చూడ్డానికి ఎంత బావుంటుందో. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. దానికున్న ఆకులన్నీ రాలిపోయాయి. అంటే వింటర్ గదా! సీజన్ వల్ల అనుకుంటా. మళ్ళీ ఆకులొస్తాయి. అప్పుడు మళ్ళీ అందంగా తయారవుతుంది. అండ్ ఇక్కడ చిన్ని కాలువ దాటడానికి ఒక బ్రిడ్జ్ లాగా స్తంభం ఏదో వేశారు. అక్కడక్కడ అయితే కొబ్బరి చెట్లను కట్ చేసి ఏస్తారు. మనం అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తాం కదా! హీరో, హీరోయిన్‌లు ఇవి దాటుతూ పడిపోతూ ఉంటారు. బట్ కేర్‌ఫుల్‌గా నడిస్తే పడిపోం గైస్. అంత కష్టమేం కాదు. ఈజీగానే నడిచేయొచ్చు. ఇప్పుడు మీకు శాంపుల్‌గా మా చెరువు ఒకటి చూపిస్తున్నాను. దీంట్లో రొయ్యలు లేదా చేపలు వేసుకోవచ్చు. అక్కడ ఎయిరేటర్ మీద ఒక పక్షి ఉంది చూసారా? అది నీటి కాకి. చెరువుల్లో ఉండే రొయ్యలు ఇంకా చేపల్ని తినేస్తూ ఉంటుంది. దగ్గరికెళ్తే ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఎగరడం చూస్తే నాకేదో గ్రాఫిక్స్‌లో పక్షుల్ని చూస్తాం కదా ఎగరడం, అలా అనిపించింది. మీకు అలానే అనిపిస్తుందా? ఇప్పుడైతే ఈ చెరువులో ఏమీ లేవు అనుకుంటా. మొత్తం వీటిలో ఉన్న వాటర్‌ని తీసేసి మళ్ళీ కొత్త వాటర్‌ని వేస్తారు. అప్పుడు మళ్ళీ కొత్తగా రొయ్యలు లేదా చేపలు వేసుకోవచ్చు. మీరు ఎప్పటినుంచో అడుగుతున్న కొబ్బరికాయ చెట్టు ఎలా పెంచుతారో చూపించండి అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్. కొబ్బరి దింపు తర్వాత కొన్ని కాయల్ని పక్కన పెడితే దాంట్లో ఒక దాని నుండి ఇలా ప్లాంట్ వచ్చేసింది. కొంచెం టైం పడుతుంది కానీ పక్కన వదిలేస్తే దానికి అదే ప్లాంట్ వస్తుంది. చూసారా మళ్ళీ చెరువులో వాటర్ ఎలా వేస్తున్నారో? అక్కడ మీకు తిరుగుతూ కనిపిస్తున్నది ఏరేటర్. ఇవి చెరువులో ఉండే ప్రాన్స్ అండ్ ఫిషెస్ కి ఆక్సిజన్ సప్లై ఇవ్వడానికి యూస్ చేస్తారు. మనం ఎక్వేరియంస్ లో కూడా వాడతాం కదా! కాకపోతే మనం ఇంట్లో వాడేవి చిన్నవి, ఇవి కొంచెం పెద్దవి. మా ఊర్లో ఒక రోడ్ చూసారా ఎంత చిన్నగా ఉందో? చెప్పాలి అంటే ఒక బైక్ వెళ్తుంటే ఇంకో బైక్ ఆగిపోవాలి, అంత చిన్నగా ఉంటుంది ఇది. ఇది బొప్పాయి చెట్టు. ఊర్లో ఒక చోటన కనిపిస్తే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. మనకి చేతికి అందేలానే ఉన్నాయి, చాలా కిందకే ఉన్నాయి. సో ఫైనల్‌గా మీరు అడిగిన విలేజ్ టూర్ నేను కాదు అనకుండా వీడియో తీసి చూపించాను. ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నేను కుదిరితే నా గార్డెన్ టూర్ ఒకటి, హోమ్ టూర్ ఒకటి, మళ్ళీ
కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు మీకు చూపించింది కొంచెం మాత్రమే. మీకు నచ్చింది ఇంకా చూడాలి అనుకుంటే ఒకసారి కామెంట్స్‌లో చెప్పండి. మీకు సిగ్గు అయితే చెప్పడానికి, కామెంట్ చేయడానికి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. ఖచ్చితంగా చూస్తాను. ఈ వీడియోలో ఏమైనా మిస్ అయితే అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ గైస్. బీ హెల్తీ. బై బై.